హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ పావని శ్రీకాంత్. ఈరోజు ఏ వీడియోతో వచ్చిందబ్బా అనుకుంటున్నారా? ఇంకెందుకు లేటు, వీడియో చూసేసేయండి. కేక్ తీసుకొచ్చినప్పుడు కేక్ బేస్ అనేది అలానే ఉండిపోయిందండి. దానికి ఈరోజు పెయింటింగ్ వేద్దాము అనే ఆలోచనతో పెయింటింగ్ వేసేస్తున్నాను. నా పెయింటింగ్ ఎలా ఉంది, మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నాకైతే పెయింటింగ్ వేయడం ఒక హాబీ, అంతేకాని నేను ప్రొఫెషనల్ అయితే కాదు. ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకెందుకు లేట్, ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? నేనైతే కేక్ బేస్కి బ్లాక్ కలర్ వేస్తే బాగుంటుంది అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకంటే నేను ప్రతిసారి వైట్ కలర్తోనే ట్రై చేశాను, కానీ బ్లాక్ కలర్తో ఎప్పుడు ట్రై చేయలేదు. బ్లాక్ కలర్తో కొంచెం యూనిక్గా, కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది అన్నట్టు నేను ఇలా సెలెక్ట్ చేసుకున్నాను. నేను బ్లాక్ కలర్ని 2 టైమ్స్గా పెయింట్ వేశాను, ఎందుకంటే థిక్నెస్ కోసం. ఎంత డార్క్గా ఉంటే అంత లుక్ ఉంటుంది అనేసి నేను 2 టైమ్స్ వేసుకున్నాను. లేయర్కి గ్యాప్లో నేను కాసేపు దాన్ని డ్రై చేయడానికి కోసం టైం తీసుకున్నాను. యాక్చువల్గా ఎంత బాగా డ్రై అయితే అంత నీట్గా కనిపిస్తుంది. డ్రై కాకుండా వేస్తే మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. ఆ పాయింట్లో నేను కొంచెం బాగా డ్రై అవ్వడం కోసం అని చెప్పి టైం ఎక్కువ తీసుకున్నాను. ఇది అయితే చాలా ఈజీ ఆర్ట్, ఎవరైనా ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బటర్ఫ్లైస్ వేస్తే ఎలా ఉంటుంది అన్న పాయింట్లో నేను బటర్ఫ్లైస్ వేద్దాం అనుకొని వేస్తున్నాను. మీకు ఒకవేళ బటర్ఫ్లైస్ వద్దు, నాకు వేరేది ఏమైనా కావాలి అని అనుకుంటే మీకు ఎలా నచ్చితే అలా వేసుకోవచ్చు. కానీ నేను వేసిన వాటిలో బటర్ఫ్లై థీమ్తో నేను ఏది వేయలేదు, అందుకోసం అని చెప్పి నేను బటర్ఫ్లైస్తో సెలెక్ట్ చేసుకున్నాను.
నా ఈ ఆర్ట్ మీకు ఎలా అనిపించింది? బాగుందా? నచ్చిందా? మీ ఒపీనియన్ కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.